నమస్కారం, లక్ష్మీ డివోషనల్ కి స్వాగతం. మీరు మా ఛానల్ ను మొదటిసారి చూస్తున్నట్లయితే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. దాని ద్వారా మేము చెప్పే మరిన్ని విషయాల గురించి తెలుసుకోవచ్చు. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోను స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ మాతృ నమః. మీకు కలలో ఖర్జూరం లేక ఈత పండ్లు తింటున్నట్లు కనపడితే ఎలాంటి ఫలితాలు ఉంటాయో తెలుసుకుందాం. మీరు మీ కుటుంబ సభ్యులతో చాలా ఆనందంగా సంతోషంగా ఉంటారు. మీ భార్యాభర్తల మధ్య అనుకూల దాంపత్యం ఏర్పడుతుంది. మీరు చాలా సంతోషంగా ఉంటారని అర్థం. ఇతర ఏ పనులైనా తిన్నట్లు కలగనట్లయితే, పెళ్ళైన వారికి ఈ కల వచ్చినట్లయితే మీ భార్యాభర్తల మధ్య స్నేహపూర్వకమైన బంధం ఏర్పడుతుంది. ఒకరినొకరు అర్థం చేసుకొని ప్రేమానురాగాలతో ఎంతో అన్యోన్యంగా ఉంటారని అర్థం. మీకు కలలో వేరే వాళ్ళు అరటిపండు ఇచ్చినట్లు కలగనట్లయితే, సంతానం ఉన్న వారికి ఈ కల వచ్చినట్లయితే మీ సంతానం వృద్ధిలోకి వస్తుంది అని అర్థం. సంతానం లేని వారికి ఈ కల వచ్చినట్లయితే మీకు సంతాన ప్రాప్తి కలుగుతుందని అర్థం. ఇక నెక్స్ట్ వీడియోలో మరిన్ని విషయాలను మనం తెలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.